Dear students, welcome you all. In this class, I am going to explain how to find the particular integrals of type 1. So the question will be like this. Solve d square minus 2d plus 4 into y is equal to e power 2x. So to find the general solution, first of all, we have to find the complementary function. So here, solution will be like this. First of all, we have to write the auxiliary equation. So auxiliary equation ఎలా రాయాలి అంటే d square minus 2d plus 4 into y అని ఉంది కదా. ఇక్కడ auxiliary equation అంటే m square minus 2m plus 4 is equal to 0. అంటే ఇన్స్టెడ్ దీన్ని f of d అంటాం, ఫంక్షన్ ఆఫ్ d. సో auxiliary equation అంటే f of m is equal to 0. సో ఈ విధంగా auxiliary ఈక్వేషన్ రాశాక దీనికి రూట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో కొన్ని మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నప్పుడు రూట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఈ ఫార్ములా మీరు అందరూ కూడా లోయర్ క్లాస్ లో చదువుంటారు. సేమ్ ఫార్ములానే ఇక్కడ కూడా m ఫైండ్ అవుట్ చేయడానికి అప్లై చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ a అంటే 1 అంటే ax స్క్వేర్ దీంతో కంపేర్ చేయండి. a ఇస్ 1, b మైనస్ 2, b అంటే m కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్ దట్ ఈస్ 4. నౌ m అన్నప్పుడు ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 4 మైనస్ 4ac 4 4 16 16 into 1. సో 4ac అంటే మనకి ఇక్కడ 16 వస్తుంది. డివైడెడ్ బై 2a అంటే 2 into 1 సో 2 వస్తుంది. నెక్స్ట్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 4 మైనస్ 16 అంటే మనకి యాక్చువల్ గా మైనస్ 12 అవుతుంది బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ ఈ మైనస్ 12 ఉంది కదా, ఈ మైనస్ 12 మనము 4 into 3 గా రాస్తాం. ఈ మైనస్ 1 ఉంది కదా, 12 అన్నప్పుడు 4 into 3, ఈ మైనస్ 1 ని మనం i స్క్వేర్ లాగా రాసుకుందాం డివైడెడ్ బై 2. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 2 ప్లస్ ఆర్ మైనస్ ఈ i స్క్వేర్ రూట్ ఆఫ్ i స్క్వేర్ అంటే i అవుతుంది. ఈ రూట్ 4 అనేది మనకి బయటకు వస్తే 2 అవుతుంది. రూట్ 3 యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం డివైడెడ్ బై 2. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3. ఈ మోడల్లో మనకి రూట్స్ m ఇస్ ఈక్వల్ టు ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మనం దీనికి CF ని ఫైండ్ అవుట్ చేయాలి. సో CF ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక్కసారి మనము CF ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనే దాన్ని రీకాల్ చేసుకుందాం. సో రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా ఈ మోడల్లో రూట్స్ ఉన్నట్టయితే అప్పుడు CF మనం ఎలా రాస్తాము అంటే e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 cos బీటా x ప్లస్ c2 sin బీటా x. ఇప్పుడు మన ప్రాబ్లంలో m ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3 ఉంది. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో ఏముంది 1 ఉంది, బీటా ప్లేస్ లో రూట్ 3 ఉంది. సో CF మనం ఎలా రాయాలి, ఈ ఫార్ములా అప్లై చేసి రాయాలి. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా అంటే 1 కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్, బీటా ఎక్స్ అంటే ఇక్కడ రూట్ 3x ప్లస్ c2 సైన్ అగైన్ బీటా అంటే రూట్ 3 కాబట్టి రూట్ 3x. సో ఇలాగ మనం CF ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. CF మీన్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో f ఆఫ్ d ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు ఈ మోడల్లో ఉంది కదా, f ఆఫ్ d ని f ఆఫ్ m ఇజ్ ఈక్వల్ టు 0 గా రాయాలి. దట్ ఈస్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ax square plus bx plus c is equal to 0. So this is one formula. So already we have studied in the lower classes. So ఈ ఫార్ములాని మనం ఇక్కడ రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది. So this formula you need to recall.
సేమ్ వే ఇక్కడ మనము ఈ ఫార్ములా ఈ మెథడ్ ఇది ఇక్కడ రికాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ m is equal to ఈ ఫార్ములాను అప్లై చేస్తే మనకి రూట్స్ 1 + r - i √3 వచ్చాయి. సో దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆల్ఫా + r - i బీటా. సో ఆల్ఫా + r - i బీటా ఉంటే cf ఈ విధంగా రాస్తాం. మన ప్రాబ్లం లో ఆల్ఫా 1 ఉంది, బీటా ప్లేస్ లో √3 ఉంది. సేమ్ ఫార్ములాను మనం అప్లై చేసామంటే మనకి cf e⁻x ఈ విధంగా cf ని రాసాం. నౌ ఆఫ్టర్ రైటింగ్ cf నెక్స్ట్ మనం పర్టికులర్ ఇంటెగ్రల్, ఇదే మన మెయిన్ పార్ట్. సో పర్టికులర్ ఇంటెగ్రల్ ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూడండి. పర్టికులర్ ఇంటెగ్రల్. సో పర్టికులర్ ఇంటెగ్రల్ అంటే 1/f ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ డి అంటే మనకిచ్చిన ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ డి అంటే ఏముంది, d² - 2d + 4 అది రాయాలి. d² - 2d + 4 రాశాక ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనకు e⁻2x ఉంది కాబట్టి e⁻2x ని రాయాలి. సో ఈ విధంగా రాశాక టైప్ 1, యాక్చువల్ గా టైప్ 1 ఏంటి అనేది వన్స్ అగైన్ వి విల్ రీకాల్. ఏంటి టైప్ 1 అంటే ఇక్కడ చూడండి. సో టైప్ 1 ఈజ్ 1/f ఆఫ్ డి e⁻α(x). ఈ మోడల్లో మనకు పర్టికులర్ ఇంటెగ్రల్ ఉంటే సో యూ హ్యావ్ టు పుట్ d is equal to ఆల్ఫా, అంటే d ఉన్న ప్లేస్ లో ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయాలి. రూల్ ఫెయిల్ అయితే ఏమి అనేది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం లో మనం చూద్దాం. సో ప్రెసెంట్ అయితే మనకు మెథడ్ ఏంటి, 1/f ఆఫ్ డి e⁻α(x) మోడల్ ఉన్నప్పుడు d ప్లేస్ లో ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మన ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంలో ఇది 1/f ఆఫ్ డి e⁻α(x) మోడల్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు అప్లై టైప్ 1. దిస్ ఇస్ టైప్ 1. ఓకే, నౌ d is equal to ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ 2x ఉంది కాబట్టి d ప్లేస్ లో మనం 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో d ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే d² అన్నప్పుడు 4 అవుతుంది కదా. 2d అంటే 2 × 2 4 అవుతుంది, +4 e⁻2x. సో ఇప్పుడు మనకి ఇది d సింపుల్, d ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసాం, d² అంటే 4, 2 × 2 4, 4 - 4 క్యాన్సిల్ అయిపోయాయి. So finally we got e⁻2x/4. That's all. This is particular integral. సో మనకి సాల్వ్ అన్నారు కదా, సాల్వ్ అంటే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని. జనరల్ సొల్యూషన్ అంటే ఇక్కడ ఈ అదర్ నేమ్స్ చూడండి. ఇక్కడ yc, cf ని మనం yc అని కూడా చెప్పొచ్చు, పర్టికులర్ ఇంటెగ్రల్ ని yp అని కూడా అంటాం. సో జనరల్ సొల్యూషన్ ని మనం ఎలా రాస్తామంటే yc + yp ఆర్ cf + pi. cf + pi. సో సింపుల్ గా మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది ఫైండ్ అవుట్ చేసినది. నెక్స్ట్ పర్టికులర్ ఇంటెగ్రల్ అంటే ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఈ రెండు కూడా యాడ్ చేసి రాశారు అంటే యూ విల్ గెట్ ద సొల్యూషన్. దట్స్ ఆల్. సో దిస్ ఇస్ అబౌట్ ది టైప్ 1 మోడల్. సో టైప్ 1 అన్నప్పుడు ఏ టైప్ కైనా సరే ఫస్ట్ మనము ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రూట్స్ ని బట్టి మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది మనం రాస్తాం. ఈ ప్రాబ్లం లో మనకి ఈ మోడల్లో ఉన్నప్పుడు cf ని ఈ విధంగా రాయాలి. సో ఈవెన్ ఇది లాస్ట్ క్లాసెస్ లోనే మనం నేర్చుకొని ఉన్నాము cf ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అకార్డింగ్ టు ద రూట్స్ అనేది. సో ఈ ఫార్ములా, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా we have written cf like this. Now particular integral 1/f of d e⁻α(x). So just we have to put d is equal to alpha, then d² అన్నప్పుడు 4 రాస్తాం, 2 × 2 4. So simply we got e⁻2x/4. Finally to write the general solution, so you have to write cf and plus pi e⁻2x/4 కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. So this completes the solution of the problem. Now I am going to explain one more problem, so which is asked in previous year's question papers for 10 marks. So the question is like this. So solve d² plus a² into y is equal to e⁻ax plus e⁻nx. Sorry, here d² minus a².
రైట్. సో దిస్ ప్రాబ్లమ్ వాజ్ ఆస్క్డ్ ఫర్ 10 మార్క్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఇది 10 మార్క్స్ కి అడిగి ఉన్నారు రాయలసీమ యూనివర్సిటీలోనే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎనీ ప్రాబ్లం, this is f of d, right? F of d into y. Now, to solve this problem, first we need to write auxiliary equation. Auxiliary equation, Telugulo manam sahayaka samikaranam ani antam. So, f of m is equal to 0. F of m, ante f of d ante d square minus a square. F of m annappudu d plus lo m రాయండి చాలు. m square minus a square is equal to 0. అప్పుడు m square ఏమవుతుంది? m square is equal to a square and m is equal to plus or minus a. M is equal to plus or minus a. Now once again we have to recall one point here. ఏం recall చేసుకోవాలి అంటే, if the roots are real and different, సో డిఫరెంట్ రూట్స్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a మైనస్ ఏ ఆర్ ఆల్ఫా బీటా, ఇన్ జనరల్ ఆల్ఫా బీటా ఈ మోడల్లో రూట్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ రూట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సిఎఫ్ మనం ఎలా రాస్తామంటే c1 e పవర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ c2 e పవర్ బీటా ఎక్స్ ఈ మోడల్లో రాయాల్సి ఉంటుంది. సో ఇన్ ద లాస్ట్ ప్రాబ్లం ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఉన్నప్పుడు మనము ఏ విధంగా రాసామనేది చూసాం కదా, e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. బట్ ఇన్ this problem the roots are different, so plus or minus a. So here a is any real number. Now we have to write cf like this. Cf here a comma minus a kada, two roots unnai ikkada, a comma minus a. So c1 e power ax plus c2 e power minus ax. Okay, this is cf, complementary function, right? Now we have to find the particular integral. So we will see how to write the particular integral, how to find the particular integral. So for finding the particular integral, మనం ఏం చేయాలి? 1 by f of d. F of d అంటే d square minus a square. Okay. So here, just a minute, here two terms are there. రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. సో ఫర్ ఇన్ సచ్ కేస్ మనం pi1 అండ్ pi2 రెండు సపరేట్ గా మనం క్యాల్కులేట్ చేసి ఫైనల్ గా రెండింటిని యాడ్ చేయాలి. ఒకే చోట కూడా చేయొచ్చు, బట్ యు మే గెట్ కన్ఫ్యూజన్. సో పర్టికులర్ ఇంటెగ్రల్ 1 ఈస్ 1 by d square minus a square into e power ax. సో ఆల్రెడీ వీ హ్యావ్ రీకాల్డ్ ది టైప్ 1. టైప్ 1 ఇంతకు ముందే మనం రీకాల్ చేసుకున్నాం కదా, 1 by f of d e power alpha x మోడల్ ఉంటే d ప్లేస్ లో ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయాలి. This is type 1. Now here in our problem, put d is equal to alpha. Alpha place లో ఏముంది ఇక్కడ a. సో a ని రాయాలి. అంటే d ఉన్న ప్లేస్ లో a ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 by a square minus a square e power ax వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ d ప్లేస్ లో a ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల డినామినేటర్ లో 0 వచ్చింది. డినామినేటర్ లో 0 వస్తే మనం ఏమంటామంటే రూల్ ఫెయిల్స్. సో ఇంతకు ముందు ప్రాబ్లం లో మనకి 4 వచ్చింది కాబట్టి అదే పర్టికులర్ ఇంటెగ్రల్ అయిపోయింది. బట్ ఇన్ దిస్ ప్రాబ్లం డినామినేటర్ లో మనకి 0 వచ్చింది కాబట్టి సో రూల్ ఫెయిల్ అయింది అంట. మరి రూల్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనకి టైప్ 1 మెథడ్ లో నుంచి మనం రీకాల్ చేసుకోవాలి. ఇఫ్ ద రూల్ ఫెయిల్స్, సో రూల్ ఫెయిల్స్ అంటే డినామినేటర్ లో మనకి 0 వచ్చింది, సో వీ కాంట్ డిటర్మైన్ దిస్ వాల్యూ. ఇన్ సచ్ కేస్, సో యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. టైప్ 1 కైనా టైప్ 2 కైనా రూల్ ఫెయిల్ అయితే ఇదే మెథడే వస్తుంది మనకు. మల్టిప్లై ది న్యూమరేటర్ విత్ ఎక్స్ అండ్ డిఫరెన్షియేట్ ది డినామినేటర్. న్యూమరేటర్ అంటే లవం, డినామినేటర్ అంటే హారం. విత్ రెస్పెక్ట్ టు డి అంటే డి దృష్ట్యా మనం డినామినేటర్ ని అవకలనం చేయాలి, లవాన్ని ఎక్స్ చేత గుణించాలి. సో ఇది దీని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు మన ప్రాబ్లం PI1 లో, సో ఇది రీకాల్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇది, రూల్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది. సో యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు హియర్.
సో రూల్ ఫెయిల్ అయింది కాబట్టి న్యూమరేటర్ ని ఇక్కడ ఇదే పాయింటర్ రాయాలి, మల్టిప్లై. సో డోంట్ ఫర్గెట్, మల్టిప్లై ద న్యూమరేటర్ with x and differentiate the denominator. Same point I am writing once again here, with respect to d. Here the numerator is this one, so multiply this with x, ante x తో multiply చేస్తే x వచ్చింది, and differentiate the denominator. Denominator అంటే ఇదే కదా, d square minus a square. ఈ denominator ని అంటే d square minus a square ని విత్ రెస్పెక్ట్ టు డి దృష్ట్యా అవకలనం చేస్తే, డిఫరెన్షియేషన్ చేస్తే ఎలా వస్తుంది? డి స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2d మైనస్ ఏ స్క్వేర్ అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఎనీ రియల్ నెంబర్ దే విల్ మెన్షన్, సో ఇట్ ఈస్ 0. సో ఎక్స్ బై 2d. సో న్యూమరేటర్ ని ఎక్స్ తో మల్టిప్లై చేసాం, అర్థమైందా? డినామినేటర్ ని మనం విత్ రెస్పెక్ట్ టు డి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. ఓకే, నౌ సో డిఫరెన్షియేషన్ ఎలా చేసాము అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు డి దృష్ట్యానే డిఫరెన్షియేషన్ చేసాము ఇక్కడ. సో నెక్స్ట్, సో దిస్ ఇస్ పర్టికులర్ ఇంటెగ్రల్ 1. నౌ దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ x by 2 into 1 by d e power ax. So now we need to recall one more point here. So that point is, so here we need to recall one more point. That point is d means d by dx. ఎప్పుడైనా కూడా d అంటే మీనింగ్ ఏంటి? డిఫరెన్షియేషన్ అన్నమాట with respect to x అన్నమాట. 1 by d means integration with respect to x. So d means d by dx, 1 by d means integral dx. So this point you should remember throughout this chapter. Now in our problem, x by 2, 1 by d means integral e power ax dx, e power ax dx. Now here x by 2, what is integral e power x? So we know e power ax, in the integration of e power ax is e power ax by a. Therefore, pi1 is equal to x e power ax by 2a. So this is pi1. Now we will find pi2. So see once again, pi1 is very simple. So pi1 means first term 1 by d square minus a square, 1 by f of d e power ax. So as per our procedure, you have to put d is equal to alpha, means d is equal to a. If you substitute d is equal to a, then you will get 0 in the denominator. That means rule fails. 0 denominator lo vaste rule fail andani anta. Rule fail అయితే మనం ఏం చేయాలి అంటే, న్యూమరేటర్ అంటే లవాన్ని x చేత గుణించాలి, అండ్ డిఫరెన్షియేట్ ద డినామినేటర్ విత్ రెస్పెక్ట్ టు d. అంటే హారం అంటే కింద ఉన్నటువంటి దాన్ని హారం అంటాం. దీన్ని మనము d దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు d స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ని విత్ రెస్పెక్ట్ టు d డిఫరెన్షియేషన్ చేస్తే d స్క్వేర్ డెరివేటివ్ 2d అవుతుంది, a స్క్వేర్ కి 0 అవుతుంది. కాబట్టి మనం x by 2d అని రాస్తున్నాం, e power ax. ఓకే, నౌ x by 2, 1 by d e power ax. So once again we have to recall, d means differentiation and 1 by d means integration. So integral of e power ax is e power ax by a. So in this way we can find pi1. Now we will find pi2. Right. So here we will find pi2. For that, right. So pi2. To find pi2, same 1 by f of d. What is f of d here? d square minus a square into particular integral 2 means we have to write the second term. మీరు రెండో పదం ఉంది కదా, e power ax అంటే pi1, e power nx రాయాలి. ఓకే, e power nx. Now just now we have recalled how to apply the type 1. 1 by f of d e power alpha x model ఉంది అంటే type 1. Type 1 అంటే d ప్లస్ లో a, d బదులు a అంటే ఏంటి? ఇక్కడ n ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. d ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేయాలి. d ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ ఈ ఆల్ఫా ప్లేస్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి n ఉంది కాబట్టి n ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1 by n స్క్వేర్ మైనస్ a స్క్వేర్
e power nx. దట్స్ ఆల్. ఇంక ఇక్కడ ఏం చేయడానికి ఏం లేదు ఇక. ఓకే, సో d ప్లేస్ లో మనం ఎన్ని సబ్స్టిట్యూట్ చేస్తే n స్క్వేర్ మైనస్ a స్క్వేర్ e పవర్ nx. సో దిస్ ఈస్ pi2. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ లో 10 మార్క్స్ అడిగారు ఇది. నా pi1 pi2 ఫైండ్ అవుట్ చేసాం కదా. ఫైనల్ గా మీరు ఇక్కడ స్టాప్ చేయకుండా ఫైనల్ ఆన్సర్ ని కంప్లీట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ pi1 ప్లస్ pi2. అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసిన cf ఉంది కదా, c1 e పవర్ ax ప్లస్ c2 e పవర్ మైనస్ ax, ఆ cf ని రాయాలి. ప్లస్ pi1 అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, x e పవర్ ax బై 2a, pi1 రాయాలి. pi2 అంటే ఇందాక ఫైండ్ అవుట్ చేసిన pi2 n స్క్వేర్ మైనస్ a స్క్వేర్ e పవర్ nx. సో ఈ విధంగా మీరు కంప్లీట్ జనరల్ సొల్యూషన్ అన్నప్పుడు సో ఇదంతా రాసి ఫుల్ చేస్తే సో యూ విల్ గెట్ 10 మార్క్స్. సో CF కి కొన్ని మార్క్స్ ఉంటాయి, అలానే pi1 ఫైండ్ అవుట్ చేయడానికి pi2 ఫైనల్ సొల్యూషన్, ఇలాగ మీకు 10 మార్క్స్ కి ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది టైప్ 1. ఇంకా ఇందులో వచ్చేసి మనకి ఎలాంటి మోడల్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే, మనకు f ఆఫ్ d సమ్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 4 ఇంటూ y, ఇది ఏదైనా ఉండనివ్వండి, మనం యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి, రూట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ ని ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ సైన్ hx కానీ కాస్ hx కానీ ఉన్నాయి అంటే సో వీటి యొక్క ఫార్ములాస్ ని మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సైన్ hx కానీ కాస్ hx కానీ ఉన్నప్పుడు వీటిని e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 మనకి ఏదైతే ఫార్ములాస్ మనం చేసి ఉన్నామో ఆ ఫార్ములాస్ ని ఇక్కడ మనం అప్లై చేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో రిమెంబర్, సైన్ hx ఆర్ కాస్ hx ఇస్ దేర్, యూ హ్యావ్ టు అప్లై. సో ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 ఈ విధంగా రాసి కాస్ hx ఇచ్చినప్పుడు మళ్ళీ మనం pi1 pi2 ని సపరేట్ గా ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్, యూ కెన్ ప్రాక్టీస్. నౌ వన్ మోర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. Right, sorry. So I'm going to explain one more problem. Solve d square minus a plus b into d plus ab into y is equal to e power ax plus e power bx. So for this problem, the solution is very simple. First of all, write down the auxiliary equation. M square minus a plus b into m plus ab is equal to 0. So what are the roots for this equation? Any idea? So see here. So here you can take m as common. Here you can take b as common. చూడండి చాలా సింపుల్. m స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఇంటూ m ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు డైరెక్ట్ గా మీరు రూట్స్ చెప్పచ్చు. ద రూట్స్ ఆర్ a కమా b, ఎందుకంటే ఇఫ్ ab ఆర్ ద రూట్స్, ఆల్ఫా కమా బీటా ఆర్ ద రూట్స్, దెన్ మనం ఎలా రాయొచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. లోయర్ క్లాస్ లో మీరు చదివి ఉంటారు. ఇన్ కేస్ గుర్తు లేకపోయినా మీరు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసినా కూడా మనకి రూట్స్ ఎలా వస్తాయి, m మైనస్ a ఇంటూ m మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ద రూట్స్ ఆర్ m ఈజ్ ఈక్వల్ టు a కమా b. సో m ఈజ్ ఈక్వల్ టు a కమా b డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి cf అన్నప్పుడు మనం c1 e పవర్ ax ప్లస్ c2 e పవర్ bx అని రాసేస్తాం. ఇలా రూట్స్ రాసేస్తాం. రాసాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే pi1 సేమ్ థింగ్, ఇక్కడ pi1 pi2. సో ఫస్ట్ pi1 అన్నప్పుడు 1 బై
d square minus a plus b into d plus ab యాజ్ ఇట్ ఇస్ గా రాయండి. లేదా ఇంకొక ఛాన్స్ కూడా ఉంది మీరు ఇక్కడ రాయడానికి. దీన్ని d minus a into d minus b అని కూడా రాయొచ్చు. 2 ways are there. ఏ వే అయినా మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ e పవర్ ax రాద్దాం. సో e పవర్ ax రాశాక ఆబ్వియస్లీ పుట్ d is equal to a. d ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే ఎలాగో ఇది చూడండి, d ప్లేస్ లో a రాస్తే a స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఇంటూ a ప్లస్ ab ఇంటూ e పవర్ ax. ఎందుకంటే a అనేది వన్ ఆఫ్ ది రూట్స్ కాబట్టి డినామినేటర్ కంపల్సరీగా మనకి జీరోనే వస్తుంది. 1/a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ba ప్లస్ ab e పవర్ ax. So a square cancel plus ab minus ab cancel. Here rule fails. So rule fails అన్నప్పుడు ఇందాకనే చెప్పాను కదా, multiply the numerator with x and differentiate the denominator with respect to d. So it is very simple. Roots find out చేసాము ఇక్కడ మనము f of m is equal to 0 అని. సో రూట్స్ డైరెక్ట్ గానే మీరు ab అని చెప్పొచ్చు. అదర్వైజ్ మీరు ఇలా స్ప్లిట్ చేసి కామన్ తీయండి. m ని కామన్ తీస్తే m minus a, ఇక్కడ మైనస్ b ని కామన్ తీస్తే m minus b వస్తుంది. సో m minus a into m minus b is equal to 0. m is equal to a comma b. సో cf ఇలా రాసాము. పర్టికులర్ ఇంటెగ్రల్ 1 అన్నప్పుడు 1/d స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఇంటూ d ప్లస్ ab e పవర్ ax. d ప్లేస్ లో ఎలాగో ఇది రూట్ కాబట్టి కంపల్సరీగా డినామినేటర్ జీరోనే అవుతుంది. సో మనం చెక్ చేసుకోవచ్చు. సో జీరో అయింది కాబట్టి రూల్ ఫెయిల్ అయింది. మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ ఎక్స్ అంటే ఎక్స్ తో మనం న్యూమరేటర్ ని మల్టిప్లై చేస్తున్నాం. డిఫరెన్షియేట్ ద డినామినేటర్ విత్ రెస్పెక్ట్ టు డి అంటే దీన్ని డి దృష్టి అవకలనం చేయాలి. జాగ్రత్తగా చూడండి. డి స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ అంటే 2d అవుతుంది. మైనస్ a plus b is a constant. d డిఫరెన్షియేషన్ అంటే 1 అవుతుంది. ab కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. నో నీడ్ టు రైట్. ఇంటూ అగైన్ మనం e పవర్ ax రాయాలి. x తో మల్టిప్లై చేసాం. డినామినేటర్ ని విత్ రెస్పెక్ట్ టు d డిఫరెన్షియేషన్ చేసాం. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు అప్లై రూల్ 1. మళ్ళీ రూల్ 1 ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో రూల్ 1 ఏంటి? d is equal to a సబ్స్టిట్యూట్ చేయాలి. సో x by 2a minus a plus b into e power ax. So then you will get x by 2a minus a minus b e power ax. This is pi1. Okay. In the same manner, we will find pi2. What is pi2? pi2 is 1 by d square minus a plus b into d plus ab. ఇది f of d ఇది. ఓకే, e పవర్ bx. ఎందుకంటే సెకండ్ పర్టికులర్ ఇంటెగ్రల్ అంటే సెకండ్ టర్మ్ ఏముందో ఆ టర్మ్ రాయాలి, e పవర్ bx. ఓకే, సో ఇక్కడ కూడా టైప్ 1 పుట్ d is equal to b. పుట్ d is equal to ఆల్ఫా కదా, d is equal to b. b స్క్వేర్ మైనస్ a plus b into b ప్లస్ ab e పవర్ bx. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. b స్క్వేర్ ఇక్కడ b స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ab ప్లస్ ab. ఆల్ ద టర్మ్స్ విల్ గెట్స్ క్యాన్సెల్. సో ఇక్కడ వన్స్ అగైన్ రూల్ ఫెయిల్స్. రూల్ ఫెయిల్ అన్నప్పుడు సేమ్ ప్రాసెస్. న్యూమరేటర్ ని x తో మల్టిప్లై చేయండి బై డినామినేటర్ ని విత్ రెస్పెక్ట్ టు d అన్నప్పుడు 2d మైనస్ a ప్లస్ b ఇంటూ 1 ప్లస్ ab కి 0 e పవర్ bx. Now once again if you substitute d is equal to b, same rule 1. Rule 1 మరి చూడండి, 1 by f of d e power alpha x మోడల్ ఎప్పుడు కనిపించినా d ప్లస్ లో ఆల్ఫా పెట్టాలి అంతే. సో x by 2b minus a plus b into e power ax. So this is x by 2b minus b అంటే b అవుతుంది. 2b minus b b minus a e power bx. This is pi2. Now after finding pi2, now general solution అన్నప్పుడు y is equal to cf plus pi1 plus pi2. cf అంటే మనం స్టార్టింగ్ లో ఫైండ్ అవుట్ చేస్తాం కదా, c1 e పవర్ ax plus c2 e పవర్ bx రాస్తాం.
PI1 అంటే ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా, x by a minus b e power ax. PI2 అంటే x by b minus a e power bx. This is y. So this completes the solution of the problem. That's all. So this is about type 1. You may practice other problems also. సో sin hx cos hx ఉన్నప్పుడు మీరు ఫార్ములా అప్లై చేసి e power x plus e power minus x by 2, e power x minus e power minus x by 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిని అప్లై చేసి PI1 PI2 ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో కొన్ని డైరెక్ట్ గా రూట్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదర్వైజ్ ఈ స్టాండర్డ్ ఫార్ములాని అప్లై చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్ థింగ్. రూట్స్ ఫైండ్ అవుట్ చేశాక సిఎఫ్ కనుక్కునే 3 మెథడ్స్ మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. అంటే రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ అయితే ఏంటి, రియల్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్ రూట్స్ కి ఎలా రాయాలి అనేది మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ టైప్ 1 ఏంటో తెలియాలి. టైప్ 1 అంటే 1/f of d e power alpha x మోడల్ ఉన్నప్పుడు d ప్లేస్ లో ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయాలి అనేది టైప్ 1. ఇందులో ఒక సబ్ క్లాస్ ఏంటి అంటే, ఒకవేళ రూల్ ఫెయిల్ అవ్వడం అంటే డినామినేటర్ లో 0 రావడం, అప్పుడు మనం ఏం చేయాలి అనేది మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. న్యూమరేటర్ ని x తో, డినామినేటర్ ని విత్ రెస్పెక్ట్ టు d తో డిఫరెన్షియేషన్ చేయాలి అనేది. అట్ ద సేమ్ టైం d కి 1/d కి ఏంటి డిఫరెన్స్ అనేది తెలియాలి. d అంటే ఏం చేయాలి, 1/d అంటే ఏం చేయాలి అనేది తెలియాలి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు మనం PI1 PI2 సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాలని తెలిసి ఉండాలి. d² - a + b × d + ab ఇలా ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ మనం f of m రాసి రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ మీరు డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు a, b అని, లేదా ఇలా ఎక్స్పాండ్ చేసినా చెప్పొచ్చు. డిఫరెంట్ రూట్స్ కాబట్టి CF ఇలా రాసాము. PI1 అన్నప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ కాబట్టి PI1 PI2 ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో PI1 PI2 ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ మనం ఫైనల్ గా y is equal to CF plus PI1 plus PI2. సో మీరు ఈ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.